అందరికీ నమస్కారం అండి. నమస్కారం. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా నిన్న మార్నింగ్ నేను పార్టీలో జాయిన్ అయిన తర్వాత మధ్యాహ్నం సిద్ధం సభకి అచ్చంపేట జంక్షన్ లో ఉన్న కాకినాడ రూరల్ లో అచ్చంపేట జంక్షన్ లో ఉన్నటువంటి సభకి నేను పాల్గొనడం జరిగింది. నేను మొదటగా ఒకటి అంటే మీరు అడిగిన క్వశ్చన్స్ ముందర ఒక డిఫరెన్స్ నేను చెప్పదలుచుకున్నానండి. నేను రెగ్యులర్ గా కాంగ్రెస్ గవర్నమెంట్ లో అంటే 2005లో మేయర్ చేశాను. ఆ తర్వాత చాలా మార్పులు వచ్చి మీటింగ్స్ లో కండక్ట్ చేయడంలో కానీ వెనకాల స్క్రీన్లు పెట్టుకోవడంలో కానీ చాలా మార్పులు వచ్చినాయి. తర్వాత జనసేన పార్టీలో చూసినప్పుడు ఆ తర్వాత ఇక్కడ చూసిన దానికి డిఫరెన్స్ అయితే నాకు బాగా కనిపించిందండి. నిన్న మీటింగ్ లోని చాలా డిసిప్లిన్డ్ గా ఎవరికైతే పాసులు ఉన్నాయో ఎవరికైతే పర్మిషన్లు ఉన్నాయో వాళ్ళని మాత్రమే ఎంటర్ చేసి ఒక డిసిప్లిన్డ్ మేనర్ గా స్టేజ్ మీద ఎక్కించడం జరిగింది. ఈ జనసేన పార్టీలో రెగ్యులర్ గా చూసి మీరు ఒకసారి కెమెరాలు మీరు రికార్డ్ చేస్తున్న తిప్పినట్టయితే అక్కడ ఉన్న డీ జోన్ లోని ఎవరు లోపలికి ఉంటున్నారో ఎవరు లోపలికి వస్తున్నారో ఎవరెవరు అక్కడ యాడ్ అవుతున్నారో నిజంగా అక్కడ విఐపీలు ఉన్న వాళ్ళకి భద్రత ఉందా లేదా అన్నది కూడా మనం చెక్ చేసుకోవాలేమో అనిపించింది నిన్న నాకు సభ చూసిన తర్వాత. ఎంత క్లియర్ గా ఒక డిసిప్లిన్ మేనర్ లో సరే నా వెనక వచ్చిన వాళ్ళని ఆపేశారు అంటే ఓకే, ఎవరిని కూడా మిగతా వాళ్ళకు కూడా వెనక వచ్చిన వాళ్ళని ఆపేసి ముందు తీసుకెళ్లారు. కానీ జనసేన పార్టీలో ఎలా ఉంటదంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని బయటకు వచ్చి మరి సెక్యూరిటీ దగ్గరకు వచ్చి పిలుచుకుని వెళ్తారు, కొంతమందిని ఆపేస్తా ఉంటారు. అలా చూసుకుంటే డీ జోన్ నిండా మనుషులే, ఎవరికి పడితే వాళ్ళే మనుషులే ఉంటారు. అదేవిధంగా సెక్యూరిటీ కూడా ఎంత డిసిప్లిన్ గా గవర్నమెంట్ సెక్యూరిటీ అనిపించారు నాకు. నిజంగా ఎంత డిసిప్లిన్డ్ గా ఎంత చక్కగా తీసుకెళ్లారు, ఎంత గౌరవించారో ఆ డిఫరెన్స్ అయితే తెలిసిందండి. నిన్న మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడినట్టుగా కాపులందరినీ కూడా అమ్మేస్తున్నారు అన్న మాటకి నేను ఒకటి చెప్తానండి. కాపులందరినీ కూడా డివైడ్ అండ్ రూల్ పాలసీలో తీసుకెళ్తున్నారు. వాళ్ళని డివైడ్ చేసి వాళ్ళు గొడవ పెట్టే విధంగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా చేస్తున్నారంటే ముద్రగడ గారి వర్గం కాపులు ఇలా వైసీపీలోని, ఈ కాపులు జనసేన కాపులు అన్ని డిఫరెన్షియేట్ చేసి మాట్లాడేది పవన్ కళ్యాణ్ గారే తీసుకొచ్చారు. అక్కడ డిఫరెన్షియేట్ చేయడం వల్ల వాళ్ళు కొట్టుకున్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. చాలా మంది పాపం జన సైనికులు తెలియక మేము చాలా కరెక్ట్ కాపులం, మిగతా పార్టీలో ఉన్న వాళ్ళు కాదు అని మాట్లాడుతున్నారంటే ఎవరు నేర్పించారు? అది జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే నేర్పించారు. అది ఆ నేర్పించడం వల్ల చాలా డిస్టర్బెన్స్ క్రియేట్ అయ్యి వాళ్ళు కొట్టుకుని ఇబ్బందులు కనిపిస్తున్నాయి. అదేవిధంగా నేను చెప్పినట్టుగా సెట్టిబల్సి గౌడలు కూడా గొడవ పెట్టాలని పవన్ కళ్యాణ్ గారు చూశారు భీమవరం మీటింగ్ లో. అక్కడ గౌడుల ఆధ్వర్యంలో అందరినీ కూడా కలిపి ఒకటే నామకరణంగా మారుస్తాము అని చెప్పి, అంటే గ్రౌండ్ లో వాస్తవ పరిస్థితులు ఆయనకు తెలియవు. కేవలం పక్కన ఎవరో ఇంట్రెస్ట్ మీద మాట్లాడిన ఇష్యూస్ ని పట్టుకుని ఆయన మాట్లాడతారు. కరెక్ట్ గా మాట్లాడండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక సంఖలో పిల్లితో పోల్చి. ఎందుకనంటే అది ఎక్కడికి తీసుకెళ్లి వదిలిపెడితే అక్కడే అది ఉంటది. అది 4 గోడల మధ్యలో నువ్వు ఇలా చెయ్యి అని చెప్పేసి దిశానిర్దేశం చేసి వదిలిన పిల్లి కాబట్టే ఇలాంటి పరిస్థితులు ఈ రోజు కనిపిస్తున్నాయి. నేను ఎందుకింత బాగా కరంగా చెప్తున్నానంటే ఈ విషయాన్ని, ప్రతి విషయం కూడా నేను ఒక మీటింగ్ లో పవన్ కళ్యాణ్ గారు అన్నారు గాజువాక కూడా వాళ్ళు తీసుకున్నారు అని. ఇంకా మనకంటూ ఒక మాట లేనప్పుడు, నేను ఈ మాట తీసుకుంటున్నాను, నాకు ఈ నియోజకవర్గాలని కమాండ్ లేనప్పుడు పార్టీ పెట్టుకుని ఏం ఉద్ధరించాలని చూస్తున్నారు? ఆయన ఇందాక ఒక వీడియోలో ఒక పెద్దమ్మ మాట్లాడిన విషయాలు చూశాను. నిజమే, పవన్ కళ్యాణ్ గారు ఇండివిజువల్ గా పోటీ చేస్తుంటుంటే ఆయనకు గౌరవం దక్కేదేమో, లేదా గౌరవప్రదమైన సీట్లు తీసుకుని నాకు ఇంత పర్సంటేజ్ నేను ఇంత ఉన్నాను అని చెప్పి చెప్పుకుంటే ఆయన గౌరవం దక్కేదేమో. అదేమీ కాకుండా కేవలం చంద్రబాబు నాయుడు గారి చేతుల్లో పాములాగా ఆయన బిహేవ్ చేస్తూ ఆయన చెప్పిన ప్రతి దానికి గంగరెద్దులా తలాడిస్తూ ముందుకెళ్లడం వల్లే ఈ పరిస్థితి వాళ్ళు కొని తెచ్చుకున్నారు. కాబట్టి క్లియర్ గా జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మాట్లాడిన అంశాలన్నింటినీ కూడా ఆయన మేనిఫెస్టో గురించి కూడా మాట్లాడారు. అది ఖచ్చితంగా అది జనాలు అందరూ అర్థం చేసుకుంటున్నారు. 2014లో ఏం ప్రామిస్ చేసి కూటమి గెలిచింది, ఈ రోజు పరిస్థితి ఏంటి, ఆ రోజు ప్రామిస్ ఎంతవరకు నిలబెట్టుకుంది, ఇవన్నీ కూడా ఆయన చాలా చక్కగా వివరించారు. చాలా సక్సెస్ఫుల్ గా జరిగిందండి. జనాలు కూడా ఎంత ఆర్గనైజ్డ్ మేనర్ లో కూర్చున్నారో చాలా సంతోషం అనిపించింది. నిజమైన రాజకీయ పార్టీ మీటింగ్ అంటే అది అని తెలిసేలా నిన్న నాకు డిఫరెన్స్ అంటే చాలా బాగా అనిపించిందండి.